చిన్న మొక్కగా ఉన్న సంస్థని ఎత్తైన ఒక పెద్ద చెట్టుగా ఎదిగించిన మన జాగృతి సంస్థ మార్గదర్శకులు కీర్తిశేషులు కందర్ప రామకృష్ణ గారిని కూడా మనందరం స్మరించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి. ఆయన 24 గంటలు 365 రోజులు ఆయన కృషి, ఆయన సంకల్పం, ఆయన చెమట, ఆయన రక్తమే ఈనాటి మన 30వ మహాజన సభ, రేపు రాబోయే 100వ మహాజన సభ కూడా ఉంటుంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నానండి. జాగృతి పాలక మండలి సభ్యులు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార సంఘాలు అనేవి ఒక వెన్నుముక అంటే మన బ్యాక్ బోన్ లాంటివి. సో ఒక సంస్థ అనేది 30 సంవత్సరాలు నడవడం అనేది చాలా గొప్ప విషయం. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ 30 సంవత్సరాలు నిలవడం అంటే అది చాలా అభినందనీయం. మన జాగృతి సంస్థ ముఖ్యంగా మహిళలతో, రైతులతో చేస్తున్న పని చాలా అభినందనీయం. ఇది గుర్తించడం వల్లనే నాబార్డు జాగృతి మ్యాక్స్ కి 30 ఏళ్ళుగా సపోర్ట్ చేస్తుంది, ముందు కూడా సపోర్ట్ చేస్తుంది. రైతు సంఘాలు FPOs తో పాటు FPOs కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మొబైల్ రూరల్ మార్కెటింగ్ అలాంటివి రకరకాల ఎగ్జిబిషన్స్ లో జాగృతి సంస్థ ద్వారా డెవలప్ అయిన FPOs కి సహకారం అందించడము, మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించడము, అలాగే రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అందించడము, ఇంకా ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మేము దాన్ని టేకప్ చేస్తాము. అలాగే రకరకాల డిపార్ట్మెంట్స్ లో కూడా కన్వర్జెన్స్ ఫెసిలిటీ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంస్థ అనేది ముందు రానున్న కాలంలో మనము టెక్నాలజీ అనేది బాగా అడాప్ట్ చేసుకొని మన మెంబర్స్ కి అత్యంత మెరుగైన సేవలను అందించాలని, అలాగే ఏ రకమైన బ్యాంకులోనూ తక్కువ కాకుండా బ్యాంక్స్ ఏవైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నాయో ఫెసిలిటీస్, UPI కానీ ఇంకేదైనా ఫెసిలిటీస్ కానీ అవన్నీ మనం సభ్యులకి ప్రొవైడ్ చేయాలి. అలాగే ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా సభ్యులకి, తర్వాత స్టాఫ్ మెంబర్స్కి, దాంతోపాటు వచ్చే కొత్త సేవల్ని అందిపుచ్చుకొని, అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకా నాబార్డు వైపు నుంచి అయితే మేము 100% మా శాయశక్తులు మేము సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 30వ సంవత్సరంలోకి వెళ్తున్న జాగృతి సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సంస్థ మెంబర్షిప్ ని ఆర్డర్ గారు చెప్పినట్టు ఇంకా పెంపొందించుకొని ఎంతమంది మెంబర్స్ ఉంటే అంత బలము, ఎంత షేర్ క్యాపిటల్ ఉంటే అంత అవకాశాలు మీకు ముందు వస్తుంటాయి. కాబట్టి మెంబర్షిప్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే రకరకాల డిజిటల్ టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసుకోండి. ఇంకా సిస్టమ్స్ అనేది స్ట్రాంగ్ గా చేసుకొని మన సేవల్ని ఇంకా చాలా